ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం ఇంతవరకు ప్రార్థనలు ఒకరి తర్వాత ఒకరు ఏ విధంగా పాత నిబంధనలో నుంచే కానీ క్రొత్త నిబంధనలో నుంచి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తి ఎలాగ ప్రార్థన చేశారో వాటిని గురించి మనం ఆలోచిస్తూ వచ్చాం. గత వారాలలో మనం యాకోబు జీవితంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి, ప్రార్థన యొక్క అవసరతను గురించి మనం ఆలోచన చేశాం. ఈ రోజున పేతురు పత్రికలోనికి వెళ్ళినప్పుడు పేతురు ఏ విధంగా ప్రార్థన తన జీవితంలో ప్రాముఖ్యమో ఆ విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. భక్తులందరికీ కూడా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన యొక్క అవసరతను వారు గుర్తించారు, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను వారు గుర్తించినట్లుగా చూస్తూ ఉన్నాం. పేతురు చాలా ప్రార్థనలు చేసుకుంటూ వచ్చాడు. ఆ ప్రార్థనలు మీరు గమనిస్తూ ఉన్నప్పుడు మీరు అపోస్తల కార్యానికి వెళ్తే అపోస్తల కార్యంలో చాలా చక్కగా అతను చేసిన ప్రార్థనలు మనకు కనబడతాయి. అంతేకాదు ఆయన సువార్తల్లోని కూడా వెళ్ళినప్పుడు అతడు చేసిన ప్రార్థనలు కూడా కనబడతాయి. అతను యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో ఆయన శిష్యులు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ శిష్యులు వెళ్ళి ప్రభువా మాకును ప్రార్థన నేర్పించుము అని అన్నాడు. శిష్యులలో ఒక్కడు అనే విషయాన్ని మాకు ప్రార్థన నేర్పించు అని పేతురు కూడా అడిగాడు. పేతురుకి తన జీవితంలో ఎలాగ ప్రార్థన చేయాలో తను తెలుసుకోవాలనుకున్నాడు. తను యూదుడే, కానీ యూదులు ముమ్మారు ప్రార్థన చేస్తూనే ఉంటారు రోజుకి. అయినా పేతురు ప్రార్థన నేర్పించమని అడిగినట్లుగా చూస్తూ ఉన్నాం. మీరు గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదట మనం గమనించవచ్చును పేతురు చేసిన ప్రార్థనలు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 16వ వచనంలో పేతురు ఒక ఒప్పుకోలు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ మాటలు, అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడువు అయిన క్రీస్తువు అని చెప్పాను అన్నమాట అన్నాడు. మంచి ఒప్పుకోలు తన జీవితంలో ఉంది. యేసు ప్రభువుని గురించిన ఒక మంచి అవగాహనను కలిగి ఉన్న వ్యక్తే. అందుకే అందరూ ఏమనుకుంటున్నారు క్రీస్తు ప్రభువుని గురించి, నా గురించి ఏమనుకుంటున్నారు అని అంటే పేతురు చాలా చక్కగా దేవుని గురించిన అవగాహనను అతడు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, గెత్సేమనే తోటలోని కూడా ప్రభువు అతన్ని తీసుకుని వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో వెళ్ళినప్పుడు అక్కడ కూడా మీరు ప్రార్థన చేయమని చెప్పాడు. వారిని ముందుకు వెళ్తూ ముందు ఆ యొక్క ఉంచాడు, 9 మందిని ఉంచాడు. ఆ తర్వాత 3 మరికొంత దూరం తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారు వెళ్ళి ఆ గెత్సేమనే తోటలో ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. ప్రార్థన చెయ్యమని వాళ్ళకి చెప్పాడు. మీరు శోధనలో ప్రవేశింపకుండా ప్రార్థనలో మెలకుగా ఉండుడి అని ఆ విషయాన్ని గురించి కూడా చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను వారికి తెలియచేస్తూనే ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో అపోస్తల కార్యానికి వెళ్ళినప్పుడు అతడు ఎంత ప్రార్థన పరుడో అనే విషయాన్ని మనకు అర్థమవుద్ది. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 14వ వచనంలో వారందరూ మేడగదిలో ఏక మనసుతో వారు ప్రార్థన చేస్తున్నట్లుగా చూడగలం. ఇది కనబడుతూ ఉంది. వారందరూ 120 మంది
వారు మేడగదిలోనికి వెళ్ళిపోయి అందులో చాలా స్పష్టంగా చెప్పాడు. మొదటి పేరు 13వ వచనంలో, వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు అనే మాటను మనం చూస్తున్నాం. పేతురు వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్లుగా కనబడుతూ ఉంది. పేతురు ప్రార్థన చేశాడు, వారితో కూడా కలిసి ప్రార్థించిన అనుభవం ఉంది. అంత మాత్రమే కాదు, అపోస్తలుల కార్యం 12వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు చెరసాలలో ఉన్నాడు. అతని కొరకు కూడా సంఘం ప్రార్థించినట్లుగా కూడా మనం చూడగలం. కనుక ప్రార్థన తను మాత్రమే చేసుకోవడం కాదు, ఇతరులు ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నప్పుడు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఎంత ఉందో మనం అర్థం చేసుకోవలసిన అవసరత ఉంది. పేతురు ప్రార్థనకు ఎంత క్రమబద్ధంగా ఉన్నాడో ఆ విషయాన్ని గురించి కూడా మనం గమనించవచ్చు. అపోస్తలుల కార్యము 3వ అధ్యాయంలో పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి అనే మాట ఉంది. ప్రార్థన కాలమున అనే మాట ఉంది. ఎంత చక్కగా ఆ ప్రార్థన కాలమున అని అన్నాడు. ఎప్పుడు వెళ్తూ ఉన్నాడు, ఇష్టం వచ్చినట్లు వెళ్ళడం కాదు. ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యతో తను ఎరుగును. ప్రార్థన కాలమున అతడు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు కూడా అతడు ఒకటే చెప్పుకుంటూ వచ్చాడు. 4వ వచనంలో చదువుతున్నాను. పేతురు చెప్తున్న మాటలు, అయితే మేము ప్రార్థనల యందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఉందుము అని అన్నారు. వారు చెప్పిన విషయాన్ని చెప్పారు. వారు ఎంత స్పష్టంగా చెప్పారు అంటే ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యతను వారు ఇచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. వారు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళినప్పుడు మీరు ప్రతిసారి కూడా అతని యొక్క ప్రార్థన జీవితాన్ని మీరు ట్రాక్ చేయొచ్చు, వినొచ్చు, చూడొచ్చు కూడా. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు కల్లా అతడు 9వ వచనంలో, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె ఎక్కాను అని అన్నాడు. ఎంత ఒక క్రమబద్ధమైన ప్రార్థన జీవితం ఉందో చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు. ఎప్పుడు పడితే అప్పుడు కాదు. వారికి ఉన్న ఆసక్తి, వారికి ఉన్న పట్టుదల ప్రార్థన మీద ఎంత ప్రాముఖ్యమో వారు గుర్తించగలిగారు. ఈరోజు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గుర్తించాం మనం. ప్రార్థన ప్రాముఖ్యతను మాత్రమే గుర్తించడం, ఆ కారణం చేత పేతురు రాసిన పత్రికలో చాలా సులువుగా గుర్తుపెట్టుకోవడానికి 3వ అధ్యాయము 7వ వచనానికి వస్తే అక్కడ ప్రార్థన గురించి మాట్లాడుతూ వచ్చాడు. 7వ వచనంలో, అటువలే పురుషులారా జీవనం అనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమని ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడు. ప్రార్థన అనేది చెప్పాడు. ప్రార్థన గురించి మాట్లాడాడు. 3వ అధ్యాయంలో మాట్లాడాడు. 3:7 అన్నాడు. 4:7లో కూడా ఒక విషయాన్ని చెప్పాడు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి అని అన్నాడు. ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండుడి అని అన్నాడు. అంతము సమీపముగా ఉంది. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తను మాత్రమే ఎరగడం కాదు, విశ్వాసులకు కూడా ప్రార్థన
ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తూ ఉన్నాడు. ప్రార్థన అనేది 3వ అధ్యాయం 7వ వచనంలో చూసాం, 4వ అధ్యాయం 7వ వచనంలో చూసాం. ఇప్పుడు 5వ అధ్యాయం 7వ వచనంలో మీరు చూడొచ్చును. ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మీద భారాన్ని పెట్టండి. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి తను ఎరగడం మాత్రమే కాదు, మనం కూడా ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గుర్తెరగాలి అనే విషయాన్ని పేతురు చాలా చక్కగా తన జీవిత విధానం ద్వారా, తన రచనల ద్వారా కూడా అద్భుతంగా తెలియచేశాడు. ఇన్ని ప్రార్థనలు చేసిన ఆ ప్రార్థనలన్నిటిని గురించి కూడా నేను ప్రస్తావించడం లేదు, కానీ ఒక్క ప్రార్థన మాత్రం ప్రస్తావించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థనలు చాలా వరకు ప్రార్థనలు మనం ఒకదాని తర్వాత ఒకటి ప్రభు చిత్తమైతే రాబో వారాలలో వాటి అన్నిటిని గురించి మనం ఆలోచన చేద్దాం. పాత నిబంధనలో భక్తులకు ప్రార్థన ప్రాముఖ్యము, క్రొత్త నిబంధనలో కూడా భక్తులకు ప్రార్థన ప్రాముఖ్యమే. చాలా చిన్న ప్రార్థన పేతురు చేశాడు. పేతురు చాలా సుదీర్ఘమైన ప్రార్థనలు చేయలేదు. ఇన్ని ప్రార్థనలు మీకు చూపించాను. అతను చేసిన ప్రార్థన చాలా చిన్న ప్రార్థన చేశాడు. అతి చిన్న ప్రార్థన అనేది మనం చదువుకున్నాం. మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో మనం చదువుకున్నాం ఆ మాటలన్నీ కూడా. ఆ మాటల్లో ఒకటే ఒక విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు 30వ వచనంలో ప్రభువా నన్ను రక్షించమని అనే పదజాలం. అంతే, 3 మాటలు, ఎక్కువ మాట్లాడలేదు, ఎక్కువ ప్రార్థన చేయలే, ఒక పెద్ద ప్రార్థన చేయలేదు. అతడు నీటిలో మునిగిపోతున్నప్పుడు ఈ ప్రార్థన చేశాడు. ఒక ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. అది చాలా చిన్న ప్రార్థన చేశాడు. ఈ రోజున ప్రతి చిన్న విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడే మనం కృపలో ఎదగగలం. ఈ లోకంలో అనేకమైన శోధనలు మనకు వస్తూ ఉంటాయి, అనేకమైన సంఘర్షణలు వస్తూ ఉంటాయి, అనేకమైన గందరగోళ పరిస్థితులు ఏర్పడుతూనే ఉంటాయి. అలాంటప్పుడు ఏదో సుదీర్ఘమైన ప్రార్థన చేయమని చెప్పడం లేదు. ఆ ప్రమాదంలో ఉన్నప్పుడు ఒక చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను రక్షించుము అన్నాడు. ఈరోజు మనం కూడా ఈ చిన్న ప్రార్థనలు చేయొచ్చు. ప్రభువా నన్ను నడిపించు, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను బలపరచు, ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఒక చిన్న ప్రార్థన అనేది అద్భుతమైన ప్రతిఫలాన్ని, ప్రభావాన్ని చూడగలం. ఆ మునిగిపోతున్న సమయంలో ప్రభువా నన్ను రక్షించుము అని అరిచాడు. అతడు ఏమాత్రం కూడా ఆలస్యం చేయలేదు. ఆ నీటిలో మునిగిపోతున్నప్పుడు ఇంకా అనుకోవచ్చు, అరే నేను ఇంకా పూర్తిగా మునిగిపోలేదు కదా, నేను కాళ్ళు కిందకి వెళ్తూ ఉన్నాయి, ఇంకా నడుము వెళ్ళాలి, నా భుజాలు వెళ్ళాలి, నా తల మునిగిపోవాలి, అప్పుడు కదా ప్రార్థన చేయాలి అని అనుకోలేదు. అతడు మునిగిపోవచ్చుండగా నా మోకాళ్ళు మునిగిపోలేదు, నా నడుము మునిగిపోలేదు, నా తల మునిగిపోలేక ముందే అతడు ఏమని ప్రార్థన, ప్రభువా నన్ను రక్షించుమని ప్రార్థన చేశాడు. అంతే. ఆ చిన్న ప్రార్థన దేవుని యొక్క వాక్యంలో మనం చూడొచ్చును. వెంటనే ఆ చిన్న ప్రార్థనకు జవాబు, వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని
ఒక చిన్న ప్రార్థనకు దేవుడు అద్భుతమైన జాబ్ ఇచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఇదే చిన్న ప్రార్థన, పాపంలో మునిగిపోతున్నా, పాపంలో పడిపోయాను, నరకానికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేస్తారు అనుకోకూడదు. చిన్న కాలు జారినప్పుడే ప్రభువా నన్ను రక్షించుము. సుంకరి అంత చిన్న ప్రార్థన చేశాడు. లూకా సువార్తలోనికి మనం వెళ్తే 18వ అధ్యాయంలో అతడు చేసిన పెద్ద ప్రార్థన ఏమీ చేయలేదు. దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను. ఒకే ఒక మాట, పాపినైన నన్ను దేవా, పాపినైన నన్ను కరుణించు. మూడు మాటలే ప్రభువా. ఆ ప్రార్థనలో ప్రభువాని సంబోధించి పాపినైన నన్ను కరుణించమని ఆ చిన్న ప్రార్థన తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అతడు నీతిమంతుడైపోయాడు, క్షమించబడ్డాడు. ఈ రోజున మన జీవితాల్లో మనం చిన్న విఫలమవుతున్నప్పుడు, జారుతున్నప్పుడు ప్రభువా నన్ను రక్షించుము, ఆ ప్రార్థన దేవునికి వినబడింది. దేవుడు జాబు కూడా ఇచ్చాడు. ఈ రోజున సుంకరి దేవా నన్ను కరుణించుమని ఆ చిన్న ప్రార్థన వినబడింది. దేవుడు క్షమించేశాడు. చిన్న ప్రార్థనే. మనం మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో 3 పదాలే, ప్రభువా నన్ను రక్షించుము. 3 పదాలే, చిన్న ప్రార్థన. బైబిల్లో అతి పెద్ద ప్రార్థన అనేది పాత నిబంధనలో సొలొమోను దేవాలయాన్ని ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన అంతటినీ కూడా ఒకవేళ కూర్చుని చదివితే, ఆ ప్రార్థన అంతా కూడా మనం చదివితే 6 నిమిషాలు పడుతుంది. కొత్త నిబంధనలో యేసు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన అతి పెద్ద ప్రార్థన, అది 5 నిమిషాలే పడుతుంది. వారు వ్యక్తిగతంగా చేసిన ప్రార్థన చాలా చిన్న ప్రార్థన. మనం ఒకవేళ సహవాస ప్రార్థనలో చేరితే గంట అయిపోతుంది. ఎందుకండి ఆ చిన్న ప్రార్థన చాలదా అని అంటే, సహవాస ప్రార్థనలో అంశాలు ఎక్కువగా ఉంటాయి. మనం ఒకవేళ గంట సేపు ప్రార్థన చేసుకుంటున్నాం అని అంటే అంశాలు ఎక్కువగా ఉండడం చేత సమయము గడుస్తూ ఉంది. ఇక్కడ అవసరత, ఒక ప్రమాద స్థితిలో ఉన్నాడు. ఆ ప్రమాద స్థితిలో ఉన్న ఆ వ్యక్తి చిన్న ప్రార్థన చేశాడు. అది మొదటి విషయం, చిన్న ప్రార్థన. ప్రభువా నన్ను రక్షించుము. ఏంటి ఆ ప్రార్థన అతన్ని బలవంతం చేసింది అనంటే, ఎందుకు అరవగలిగాడు అనంటే, తను ప్రమాదంలో ఉన్నాడని ఎరిగి అరవగలిగాడు. అంతే ఆ ప్రార్థనే. ఎప్పుడు నువ్వు బలవంతంగా ప్రార్థన చేస్తావు అనంటే, ప్రార్థనకు రా 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 అంటే రావు. ప్రమాదంలోకి వెళ్తున్నప్పుడు అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. చచ్చిపోతున్న సమయంలో జ్ఞాపకం వస్తాడు. జారిపోతున్న సమయంలో జ్ఞాపకం వస్తాడు.
ఎందుకు ఆ చిన్న ప్రార్థన అవసరం? అప్పుడు అవసరం అది. అందుకే ప్రభువా నన్ను రక్షించుము. ప్రార్థనలో మనకు మేలు జరగాలి అనంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఏ విధంగా వస్తున్నామో మనల్ని మనం పరీక్షించుకోవడం చాలా అవసరం. ఈ యొక్క ప్రార్థనలో పేతురు ఏదో అలవాటు ప్రకారంగా ప్రార్థన చేయలే. అప్పుడప్పుడు మనకు బాగా తెలుసు, చిన్నప్పుడు ఒక కథ విన్నాం. ఆ కథలో ఆ గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తి పులొచ్చింది అని అరిచాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చి పులొచ్చింది అనుకుని పరిగెత్తుకుని వారు వచ్చారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఏదిరా పులి అని అంటే ఉట్టిగానే అని అన్నాడు. రెండవసారి కూడా అరిచాడు. ఆ కథ అందరికీ తెలుసు. ఈ రోజున ఇక్కడికి వచ్చింది ఉట్టిగానే అరవడానికి రావద్దు, ప్రార్థన చేయడానికి రావద్దు. ఈ ప్రార్థన పేతురు చేస్తున్న ప్రార్థన తన యొక్క అంతరంగాల్లో నుంచి వచ్చింది ఆ ప్రార్థన. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే ప్రార్థించడానికి సమయం లేదు అని అంటారు. ఎక్కడండి ప్రార్థన చేయడానికి సమయం లేదు? ఎంత సతమతమైపోతున్నాం, ఎంత ఇబ్బంది పడుతున్నాం, సమయం దొరకడం లేదు అని అంటాం. మీకు ప్రార్థన చేయడానికి మీ హృదయం ఉంటే సమయం దొరుకుతుంది. ప్రార్థన చేయాలని మీ హృదయ అంతరంగాలలో ఉంటే ప్రార్థనకు తప్పకుండా సమయం దొరుకుతుంది. హృదయంలోనే ఆశ లేనప్పుడు ప్రార్థనకు సమయం దొరకదు. ఇక్కడ మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది హృదయం ఉందా? పేతురుకి ఆ హృదయం ఉంది. ప్రభువా నన్ను రక్షించుము, ఏం చేయాలో నాకు తెలియదు, నన్ను నడిపించు. ఆ చిన్న ప్రార్థనే. నీ మనసులో ప్రార్థించాలనే హృదయం ఉంటే ప్రార్థించడానికి సమయం తప్పకుండా దొరుకుతుంది. అది మొదటి విషయం. ఈ చిన్న ప్రభువా నన్ను రక్షించుము అనే ప్రార్థన అది చాలా సమగ్రమైన ప్రార్థన. అది ఎంత విస్తారంగా ఉన్న ఆ భావంతో కూడిన ప్రార్థన ఇది. ఈ ప్రార్థన అనేక సందర్భాల్లో ఉపయోగించవచ్చు. ప్రతి దినము కూడా మనం బయటికి వెళ్ళగానే ఒక పనిలోకి వెళ్తున్నాం, ప్రభువా పనిలో సహాయం చేయి. ఆ చిన్న మాటే. ప్రభువా దుష్టుల మధ్యలో ఉన్న నేను వాళ్ళతో కలవకుండా నాకు సహాయం చేయి. ప్రభువా నేను కీడుకు దూరం ఉండేలాగా నాకు సహాయం చేయి. నేను శోధనలో పడకుండా సహాయం చేయి. నేను వ్యాపారం చేస్తున్న దొంగ వ్యాపారం చేయకుండా నాకు సహాయం చేయి. నేను పేదరికంలో ఉన్నా దొంగతనం చేయకుండా సహాయం చేయి. కొన్నిసార్లు చూస్తున్నప్పుడు ఎవనో చూచి అసూయ పడతాం. ప్రభువా అసూయ పడకుండా నాకు సహాయం చేయి. అసంతృప్తి పడకుండా నాకు సహాయం చేయి. డబ్బు ఆశ లేకుండా చేయి. డబ్బు ఆశతో అనేకమైన శోధనలో పడకుండా సహాయం చేయి. నాకు బలం ఇవ్వు, నాకు శక్తినివ్వు. అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యం ఇవ్వు. చిన్న ప్రార్థనే. ప్రభువా పిల్లలను దీవించు, బంధువులను రక్షించు. ఈ చిన్న ప్రార్థనే. నన్ను రక్షించుము అన్నాడు.
ఎంత ఉంది ఒక చిన్న మాటలో, నన్ను రక్షించుము. ఈ చిన్న ప్రార్థన మాత్రమే కాదు, సమగ్రమైన ప్రార్థన ఇది ప్రత్యేకమైన ప్రార్థన. ఇది మూడవది. ఈ ప్రార్థన అనేది చాలా ప్రత్యేకమైన ప్రార్థన. మునిగిపోతున్నప్పుడు పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, సర్వభూలోకమును పరిపాలిస్తున్న సృష్టికర్త, ఇవేమి చెప్పాలా? బిరుదులన్నీ మాట్లాడాలా? ఏమి మాట్లాడాలా? ఒక చిన్న మాట, ప్రభువా. ఆ సంబోధన అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. నీ సమస్యలన్నీ కూడా ఉంటాయి. ఆ సమస్యలను దేవుని దగ్గరికి నేరుగా తీసుకురావు. ఒక ఇంటికి వెళ్ళి ఒక అవసరతకి వెళ్తే, ఎందుకు వచ్చావు అని అన్నాను అనుకో, అంటే ఏం లేదండి అని అంటాడు. వెళ్ళు, ఏం లేదని అంటాడు. ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు చర్చికి వచ్చేవాళ్ళు కూడా ప్రభుతో మాట్లాడడానికి ఏవో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రభుకి ఇవేమీ వద్దు, ఈ బిడుదులు ఇవేమీ అవసరం లేదు. ప్రభుకు ఒకటే, ప్రభువా. ఆ చిన్నదే. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో ఒక ఇంటికి వెళ్ళాం, ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో నీ ప్రవేశించాలనుకున్నావు, లేకపోతే వాళ్ళని కలవాలనుకుంటే ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే మనుషుల్ని మనం కలవగలమా? ఏమాత్రం కూడా కలవలేము. మనం ఆ ఇంట్లో ఉన్న మనుషులను మనం కలవాలి, మాట్లాడాలి అనంటే తలుపు దగ్గరికి వెళ్ళి తడితేనే. ఈ రోజున నువ్వు చుట్టూ తిరుగుతావు, ఏవో చెప్తావు. ఇవేవి కాదు. దేవుడు చుట్టూ తిరిగి ఏవో చెప్పడానికి ప్రయత్నం చేసే ఆ ప్రార్థనలు కాదు. దేవుడికి కావాల్సింది నేరుగా చుట్టూ తిరగవద్దు. ఎందుకు? జాబ్ రావడం లేదంటే ఇంటి చుట్టూ తిరుగుతావు, కానీ అసలైన తలుపు దగ్గర తట్టావు. దేవుడు చెప్పాడు, తట్టుము, తలుపు తీయబడును. ఈరోజు తట్టావు, ప్రభువా అని పిలవు. అవే మన జీవితాల్లో మనం చేసే పని. ఎందుకు జాబ్ రావడం లేదంటే చుట్టూ తిరుగుతావు, కానీ అసలు విషయం చెప్పావు. ప్రభువా అని పిలుస్తున్నావు. ఎందుకు పిలుస్తున్నావు? నన్ను రక్షించు, మునిగిపోతున్నా. ఈ రోజున చాలామంది వారి జీవితాలలో ప్రార్థనలు చేస్తారు. వారు ప్రార్థనలు చేస్తారు, కానీ దేవా నేను పాపిని అంటావు, కానీ పశ్చాత్తాపడవు. వారి జీవితాల్లో పశ్చాత్తాపం ఉండదు. నిజమైన పశ్చాత్తాపం కావాలి. ఆ ప్రత్యేకంగా ప్రభువా నన్ను రక్షించుము. ఆ మాటలు ఎంత స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రోజున చాలామంది వ్యసనాలలో బానిసలైపోతారు. అది మద్యమే కావచ్చు, త్రాగుడే కావచ్చు, వ్యభిచారమే కావచ్చు, కైనాయే కావచ్చు, ఏ వ్యసనమన్నా కావచ్చు. ఆ వ్యసనాన్ని బట్టి వారు సిగ్గుపడతారు, కానీ పశ్చాత్తాపడరు. ఈ రోజున సిగ్గుపడతారు, కానీ పశ్చాత్తాపడరు. ఉదయం తాగేసిన వ్యక్తి, ఆ రాత్రి తాగేసి పేలాపన చేసిన వాడు ఉదయం ముఖం చూపించుకోవడానికి సిగ్గుపడతాడు, కానీ పశ్చాత్తాపడ్డు. ఈ రోజున కావాల్సింది పశ్చాత్తాపం. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా చెప్పు, ప్రభువా నేను మునిగిపోతున్నా, నన్ను రక్షించు. దారి తప్పిపోయాను, నన్ను రక్షించు.
ఈ ప్రార్థన ప్రత్యేకమైంది. ఎందుకు ప్రార్థన చేశాడు? మునిగిపోతున్నా, ప్రభువా నన్ను రక్షించుము. నాలుగవది, ఈ చిన్న ప్రార్థనే కానీ గొప్ప సిద్ధాంతముతో కూడిన ప్రార్థన. చాలా పెద్ద సిద్ధాంతం అందులో ఉంది. పెద్ద సిద్ధాంతం కనబడుతుంది. చాలా గొప్ప ప్రార్థన ఇది. గొప్ప సిద్ధాంతముతో కూడిన ప్రార్థన ఇది. వాక్యానుసారమైన ప్రార్థన. ఎంత అద్భుతమైన ప్రార్థన ఇది. ఈ ప్రార్థనలో చెప్తూ పేతురు ఎవరండి? పేతురు బెస్తవాడు, జాలారి. అందులో అతనికి ఉన్న ఆ ప్రాంతాల్లో, ఆ సరస్సులో ఎన్నోసార్లు చేపలు పట్టుంటాడు, చేపల వ్యాపారం చేసి ఉంటాడు. ఈద రాదా? ఈద వచ్చిన వ్యక్తే. అతను ఈదడానికి శక్తి లేదా? అతనికి ఒక సహజ శక్తి ఉంది. మునిగిపోతున్నానని కేకలు వేయన అవసరం లే, పడిపోగానే ఈదచ్చు చక్కగా. ఈదలేదు. అందుకే చెప్పాను, ఈ ప్రార్థనలో గొప్ప సిద్ధాంతం ఉంది. తను ప్రభుతో అన్నాడు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడవడానికి అని అన్నాడు. నీళ్ల మీద నడుస్తూ మునిగిపోవడం ప్రారంభించాడు. ఎంత అద్భుతంగా ఆ పేతురు తన జీవితంలో ఆ ప్రార్థనకు ఉన్న ఆ సిద్ధాంతం ఎంత చక్కగా తెలియజేశాడో. తను తన సొంత శక్తి మీద ఆధారపడలేదు. ఈరోజు చాలామంది ప్రార్థనకు వస్తారు, తమ సొంత శక్తితో ఆలోచిస్తూ ఉంటారు. ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, ప్రార్థన చేస్తుంటావు, ప్రభువా నాకు సహాయం చెయ్యని అంటుంటావు, ఆలోచిస్తూ ఉంటావు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇవి ఆలోచిస్తావు. ఇక్కడ ఏమి ఆలోచించలేదు పేతురు. కేవలం దేవునిపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయడన్నట్లుగా పూర్తిగా వేసి, ప్రభువా నన్ను రక్షించుము. ఆ హృదయంలో నుండి కేక వచ్చింది, నా నీతి కాదు, దేవుని నీతి. ఈ రోజున మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నా సొంత శక్తి కాదు, నీ శక్తి, నువ్వు చేయాలి కార్యం. తన ఆ ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నన్ను రక్షించుము అని చెప్పేసి చేతులు ఊపలా, ఏమీ చేయలా. తన ఆలోచనకు అనుగుణ్యంగా ప్రార్థన చేయలేదు. అలా చేస్తే జాబ్ రాదు, దేవుడు ఎప్పుడు కూడా సహాయం చేయడు. ఈ రోజున గుర్తుపెట్టుకో, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు సంపూర్ణంగా దేవునిపై ఆధారపడు. ప్రభువా నాదంటూ ఏమీ కూడా లేదు, ప్రభువా పాపిని అని ప్రార్థన చేస్తున్నప్పుడు పాపాన్ని విడిచిపెట్టు, దేవుని వైపు చూడు. దేవుడు నేను లేపగలడు, దేవుడు నేను రక్షించగలడు. పాపం పెట్టుకుని నీ ప్రయత్నాల్లో ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనే ఆలోచనతో ప్రభువా పాపినని ప్రార్థన చేస్తే ఏం లాభం లేదు. అందుకే ఇది చాలా గొప్ప సిద్ధాంతముతో కూడిన ప్రార్థన ఇది. ఐదవది, ఇది వ్యక్తిగతమైన ప్రార్థన. ఎవరో చెప్పలా, ఎవరో వైపు చూడలేదు. ఇది చాలా వ్యక్తిగతమైన ప్రార్థన. ఎవరి వైపు చూడలేదు. అక్కడ శిష్యులు ఉన్నారు, దోణి ఉంది,
ఎవరి వైపు చూడలేదు. తన మనసంతా కూడా దేవుడి మీద నిలిపాడు, ఒకే ఒక వ్యక్తి మీద నిలిపాడు. ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకే ఒక దృక్పథంతో ఆ దేవుని మీద మనసు నిలుపు. అందుకే పాత నిబంధనలో ప్రభువా నీవు తప్ప మాకెవరున్నారు, నీవు, ఎంత చక్కగా చెప్పాడు ప్రభువా. అరే అక్కడ ఉన్న శిష్యులు ఉన్నారు చాలామంది, యాకోబు, యోహాను, నేను మునిగిపోతున్నాను, నన్ను లేపండి రా అలా ఎవరి వైపు చూడ, ఒకే ఒక వైపు చూశాడు ప్రభువా. ఒకే ఒక వ్యక్తి మీద తన దృష్టిని నిలిపాడు. ఈ రోజున ప్రియమైన వారడా, చర్చికి వస్తాం ఎన్నెన్నో మనసులు. ఆరవది, అది అత్యవసరమైన ప్రార్థన. రేపు చేసేది కాదు, తర్వాత చేసేది కాదు, మరొక గంటలో చేసేది కాదు, మరొక నిమిషంలో చేసేది కాదు. అతడు ఆ నీళ్ళలో మునిగిపోతూ ఉండగా, ఆ మాటను చూడండి, దేవుని యొక్క వాక్యాలు, మునిగిపోసాగి ఇలాగా మునుగుతున్నాడు ప్రభువా. ఎంత అద్భుతంగా వెంటనే ప్రభువా. ఈ రోజున జీవితంలో ఎప్పుడో ప్రార్థన చేస్తామని కాదు, ఇది అవసరమైన ప్రార్థన. పాపంలో జీవిస్తూ, పాపంలో బ్రతుకుతూ, రేపు చేస్తాలే, రేపు, ఆ దొంగ చివరి క్షణంలో ప్రార్థన చేశాడు కదా, అలాగ చేస్తాలే అనల్లా. ఈరోజు మునిగిపోతున్న పాపంలో మునిగిపోతూ నరకంలోకి వెళ్ళిపోతూ ఉన్నావు. నరకానికి వెళ్ళిపోతున్న, నరకం నిన్ను మింగివేయడానికి నోరు తెరిచున్నప్పుడు, ప్రభువా నన్ను రక్షించమని చెప్పకపోతే పాపి నరకంలోకి వెళ్ళిపోతాడు. అందుకే ఇది చాలా అత్యవసరమైన ప్రార్థన. చాలామంది వ్యసనాలు వదిలేసుకుంటామండి, వదిలేసుకుంటాం, చుట్టలు వదిలేసుకుంటాం, త్రాగుడు వదిలేసుకుంటాం, వదిలేసుకుంటాం అంట, వదులుకుంటాం అని అంటారు. కానీ ప్రభువా, చాలామంది కొన్నిసార్లు అప్పుడప్పుడు చూస్తుంటాం, ఇప్పుడే ఎందుకురా, పెద్ద అయ్యాక చూసుకోవచ్చులే, ఇంకా కొంతకాలం అయిన తర్వాత చూసుకోవచ్చులే, ఇక చనిపోయే ముందు అప్పుడు ప్రభువా నన్ను క్షమించని చెప్దాంలే, వదులుకోరు. వారి జీవితంలో ఆ ప్రార్థన చేయరు. ప్రభువా వెంటనే అలాగ మునిగిపోయి సాగి అనే మాట రాగానే, ప్రభువా నన్ను రక్షించుము. ఈ రోజున నీ జీవితంలో ఒక చిన్న తప్పు చేయగానే, ప్రభువా నన్ను క్షమించు, నన్ను లేపు. చిన్నది శిక్ష రాగానే, ప్రభువా ఈ శిక్ష నుండి నన్ను విడిపించు. కొంత అవిశ్వాసం రాగానే, ప్రభువా ఈ అవిశ్వాసం నుంచి నన్ను తప్పించు. ప్రభువా ఈ హేయమైన పాపం నుంచి నన్ను రక్షించు. నువ్వు చేయాల్సింది అత్యవసరమైన ప్రార్థన ఇది. ఎప్పుడో చేస్తానని కాదు, ఇప్పుడే ఈ క్షణంలో చేయాల్సిన ప్రార్థన. మనం పాత నిబంధనలో ఫరో దగ్గరికి ఒక తెగులు తర్వాత ఒక తెగులు వస్తూ ఉంటే, ఎప్పుడు ఇవి తీసేయమంటావు అని అంటే, రేపు అన్నాడు. చాలామంది అహంకారం, ఈ అహంకారమే, ఈ గర్వమే వారి నరకానికి తీసుకుని వెళ్తుంది. చేస్తాలే ప్రార్థన, తర్వాత వస్తాలే ప్రార్థన, ఇప్పుడు సమయం లేదులే ప్రార్థన చేయడానికి అనుకున్నవాడు మునిగిపోతాడు.
ఏడవది, ఇది చాలా ప్రభావితమైన ప్రార్థన. ఇది ఎంత ప్రభావితమైన ప్రార్థన అనంటే, ప్రభువా నన్ను రక్షించుము. ఈ ప్రార్థనలో వేషధారణ లేదు. ఈ రోజున ప్రార్థనలో వేషధారణ ఉంటుంది. అందుకే ప్రార్థనలకు జవాబు రాదు. ప్రార్థనలో ప్రభావం కనబడ్డంలా. ఈ ప్రార్థన నిజాయితీతో కూడిన ప్రార్థన, హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన, ఇందులో సందేహం లేకుండా చేసిన ప్రార్థన, ఎవరు వైపు చూడకుండా చేసిన ప్రార్థన. అందుకే ఆ ప్రార్థన, ప్రభువా నన్ను రక్షించుము అనగానే వెంటనే ఆ మాట ఎంత అద్భుతంగా కనబడుతుందో. 31వ వచనంలో వెంటనే, ఎంత అద్భుతమైన ప్రభావంతో కూడిన ప్రార్థన. వెంటనే, ఎప్పుడో జరగదు, ఎప్పుడో కాదు, వెంటనే. ఎంత ప్రభావంతో కూడిన ప్రార్థన! ఒకసారి వెంటనే యేసు చెయ్యి చాపి, దేవుడు వెంటనే అద్భుతమైన జవాబు ఇవ్వాలనుకున్నాడు. అందుకే ఇది చాలా ప్రభావితమైన ప్రార్థన. పేతురు ఈ ప్రార్థన చేశాడు. ఈ రోజున ఈ ప్రార్థన మనం కూడా చేద్దామా? ఎన్నో ఉన్నాయి మనకు సమస్యలు, ఎన్నో బలహీనతలు ఉన్నాయి, ఎన్నో శారీరక బలహీనతలు ఉన్నాయి. ఎప్పుడో చేయడం కాదు, చచ్చేటప్పుడు చేయడం కాదు. చచ్చేటప్పుడు నువ్వు నోరు కూడా తెరవలేవు. అప్పుడు అనుకుంటావేమో ఏదో చేసి, ఆ దొంగకి ఇవ్వబడిన అవకాశం నీకు వస్తుంది అనుకోవద్దు. వాడు చచ్చిన దొంగ, వీడంతా కూడా బతికిన దొంగలు. వీళ్ళంతా ప్రార్థన చేయని వాళ్ళంతా. చచ్చిన దొంగ చచ్చిపోతూ ప్రార్థన చేశాడు. ఇక్కడ బతికిన దొంగలు ప్రార్థనలు చేయరు. అదే తేడా. కానీ ఇక్కడ ఎవ్వరి వైపు చూడలే, ఎవరిని పెళ్ళలేదు, ఆయన వైపే చూశాడు. ప్రభువా నన్ను రక్షించుమన్నాడు. వెంటనే జాబ్ వచ్చింది. ఈరోజు అలాంటి జాబ్ నీకు కూడా కావాలా? వెంటనే యేసు చెయ్యి చాపి నిన్ను లేపాలనుకుంటున్నావా? ఇదే ప్రార్థన చేయి, దేవుడు నీకు నువ్వు జాబ్ ఇస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఒక్కసారి కూర్చుని ఆలోచించు. నీ జీవితంలో నీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎప్పుడు చేయాలి ప్రార్థన? ఎందుకు చేయాలి ప్రార్థన? ఎలాగ ప్రార్థన చేయాలి? ఎలాంటి హృదయముతో ప్రార్థన చేయాలి? ఎంత చిన్న ప్రార్థన అంత ప్రభావాన్ని చూపించిన ప్రార్థన, ఆ శక్తివంతమైన ప్రార్థన. ప్రభువా నాకు నువ్వు నేర్పించయ్యా. ఆ చిన్న ప్రార్థనే నాకు నేర్పించు. చిన్న ప్రార్థనే, నీపై ఆధారపడే ప్రార్థన నేర్పించయ్యా. నీ వైపు చూచే ప్రార్థన నేర్పించయ్యా. నీ యందు విశ్వాసం ఉంచే ప్రార్థన నేర్పించయ్యా. ఏ సందేహము లేని ప్రార్థన చేయడం నాకు నేర్పించయ్యా. నీతో మాట్లాడే ప్రార్థన నాకు నేర్పించయ్యా అని ప్రభుని ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఈ రాత్రి సమయంలో ప్రభువా నన్ను రక్షించుము అని పేతురు చేసిన ప్రార్థనను గురించి మేము ఆలోచించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మేమును అలాంటి ప్రార్థన చేసి వెంటనే మీ దగ్గర నుంచి జాబు పొందే ఆ నిజాయితీ అయిన ప్రార్థన, హృదయపూర్వకమైన ప్రార్థన చేయడానికి, మిమ్మల్ని తట్టడానికి మాకు సహాయం చేయండి. మీరు తప్ప మాకు వేరొక ఆశ్రయము లేదు. మీరు తప్ప మాకు ఎవరున్నారయ్యా? మీరే మాకున్నారు. మీ వైపు మేము చూస్తూ
ఈ చిన్న ప్రార్థన చేసి మా ప్రతి సమస్యల్లో నుంచి ప్రతి అడుగడుగున మేము గొప్ప జయము చూడడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.